అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఏపీ లిక్కర్ స్కామ్ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం, పూర్తి ఆధారాలతో కూడినటువంటి అంశం. ఈ రోజు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల భారీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు అక్యూజ్డ్ 1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్ లో తన నివాసంలో సోదాలు చేసి అరెస్టు చేసి ఇప్పుడు విచారణకు తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 40 మందిని ముద్దాయిలుగా తెచ్చారు, 214 మందిని విచారించారు, 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇది చిన్న చితక లిక్కర్ స్కామ్ కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా 10 రెట్లు పెద్దది. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మరి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి ఆ లిక్కర్ స్కామ్ ఒకసారి తెలుసుకుందాం. అధికారానికి ముందు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని గట్టిగా చెప్పాడు, బల్లగుద్ది చెప్పాడు, మాట ఇచ్చాడు. ప్రజలు కూడా ఎంతో కొంత నమ్మినారు. పోనీలే ఏదో అడుక్కుంటున్నాడని చెప్పి బాబాయ్ అంశం కావచ్చు, లేకపోతే కత్తి ఘాటు మీకు తెలిసిందే కోడి, వాటి అంశంలో కూడా అతను పూర్తి యాక్టింగ్తో గెలిచాడు. వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి కల్తీ మద్యం అంటే అంతర్జాతీయ జాతీయ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ డబ్బులు ఆర్జించే విధంగా కమిషన్లు, ముడుపులు, మార్జిన్లు ఎక్కువ మిగలాలంటే మెయిన్ బ్రాండ్లు ఉంటే మిగలవుగా. అది బాగా జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగకు బాగా తెలుసు. అయితే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంచి బ్రాండ్లను పక్కన పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేపిస్తే దాని ద్వారా వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయని నాసిరకమైన బ్రాండ్లు తయారు చేసే కంపెనీలని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర భయంకరంగా అవినీతి పాల్పడ్డాడు. ఆ డబ్బుల్ని తీసుకోవడంలో చాలా మంది నిందితులు ఉన్నారు. అంటే ఈ లిక్కర్ స్కామ్కి అంటే ఏదైతే ఈ లిక్కర్ని నాసిరకమైన లిక్కర్ని పంపిణీ చేసి వాటి ద్వారా వచ్చిన కమిషన్లతో డబ్బులతో చలామణి చేసి వాటిని దారి మరిల్చిన వాళ్ళు, దేశాన్ని మరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా అక్యూజ్డ్ 1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, దాదాపు 40 మంది ఈరోజు ముద్దాయిలుగా ఇందులో ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారించారు, కొంతమంది లోపలికి వెళ్తున్నారు. చాలా మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనే విషయం పక్కన పెట్టేసేయండి. అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఆర్థికాన్ని దెబ్బకొట్టారు, ప్రజల ఆరోగ్యాన్ని కల్తీ మద్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఆర్జించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా 2019 నుంచి 2024 మధ్యన 30,000 మందికి పైగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్రాండ్లు దాగి, జగన్ బ్రాండ్లు దాగి 35 లక్షల మందికి పైగా కిడ్నీలు, లివర్లు పోగొట్టుకొని ఆసుపత్రి పాలయ్యారు. ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ పుస్తుల్ని రాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ అయితే ఈ బ్రాండ్లు ఉన్నాయో ఆ కమిషన్ల ద్వారా 3,500 కోట్ల రూపాయల్ని పూర్తి స్థాయిలో ఆ డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకెళ్తే అవి లెక్కెట్టుకున్నటువంటి హీన చరిత్ర ఎవరైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డిదే. అయితే ఈ డబ్బుల్ని ఏం చేశారు, కాటన్లు కావచ్చు, లేకపోతే వాటి మీద ఉండేటువంటి స్టిక్కర్లు కావచ్చు, రకరకాలుగా బాటిల్ నిర్మాణాలు ఉంటాయి కదా, బాటిల్ స్ట్రక్చర్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా దాదాపు ఆ తయారీలో కావచ్చు ఈ కమిషన్ ముడుపులన్నీ కూడా 3,500 కోట్లు. ఇది కేవలం అన్అఫిషియల్ మాత్రమే. ఇది 1,000 కోట్లు దాటే అంశంగా కూడా పరిగణించబడతా ఉంది. అయితే ఈ డబ్బుల్ని ఏం చేశారు అంటే పూర్తి స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, సినిమాలు తీయడం, ఆఫ్రికా దేశాలు అంటే జింబాబ్వే, జాంబియా, టాంజానియా లాంటి దేశాలకి అమౌంట్ను పంపించి అక్కడ మైనింగ్ వ్యాపారాలు, తిరిగి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎలక్షన్లకు మళ్ళీ పెట్టుబడులు. అంటే నేను ఇక్కడ చెప్పగలిగింది ఒకటి జనాల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టాడు, 2 ఆంధ్ర రాష్ట్ర ఆర్థికాన్ని దెబ్బకొట్టాడు, 3 సొంత అంటే ఆ డబ్బుల్ని సొంతం చేసుకొని ఈరోజు తన బాగుపడ్డాడు. ఈ 3 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మద్యపాన నిషేధం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టడం అనేది అప్పటి ప్రజలకి, అప్పుడు ఉండే వాళ్ళకి దాని గురించి పూర్తిగా తెలుసు. జస్ట్ అది స్పిరిట్ మాత్రమే. అన్ని నీళ్లు, అంత కలరు, అంత స్పిరిట్ కలపడం, కొట్టడం, ఇవ్వడం అంతే తప్ప దాంట్లో ఇంకా ప్రత్యేకించి ఫార్ములా అనేది ఉండేది కాదు. దాన్ని అంటే ఎక్కువ రోజులు మగ్గిపెట్టినటువంటి లిక్కర్ కాదు అది. సో దీనికి సంబంధించినటువంటి అంశం మీద కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు అరెస్ట్ చేశారు. నాకు తెలిసి కొద్ది గంటల్లోనో మరి కొన్ని రోజుల్లోనో 100% ఈడీ నోటీసుల్ని జగన్మోహన్ రెడ్డికి పంపించబోతుంది. ఖచ్చితంగా అతను విచారణకు రావాలి. ఖచ్చితంగా విచారణలో ఇంకా నిజానిజాలు బయటపడతాయి. 100% దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశం మీద చాలామంది అరెస్ట్ అవబోతున్నారని నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా చెడు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే నువ్వు చేసిన పాపం వల్ల, ఈరోజు నీలో ఉన్న లోపం వల్ల నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. విచారణలో నువ్వు ఖచ్చితంగా నిజాలు బయట పెడతావు. కాబట్టి ఈ అంశం అంత చిన్న చితక ఈజీ అయింది కాదు. తేలాల్సింది ఎంత ఉందో తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద ఇంకా సిట్టు బృందం
అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంకా విచారణ జరుపుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది అరెస్ట్ అవుతారని మీకు తెలియజేసుకుంటున్నాను. Please subscribe to Leo News for more videos.